ఓకే, ఏదైనా దేవుని కృప అనేది చాలా అత్యున్నతమైనది. ఈ కృప అంటే ఏంటంటే ఇది ఆధ్యాత్మికమైనది, దేవుని సంబంధించింది. కృప అందరూ చూపలేరు, దయ అందరూ చూపచ్చు. ఎవరన్నా అన్నం లేకపోతే, ఎవరన్నా కష్టంలో ఉంటే మనం దయదలిచి ఏదన్నా చేయొచ్చు. కానీ కృప అనేది ఇట్స్ ఎ బిగ్గర్ వర్డ్ అనమాట. ఇది దేవుడు చూపించేది, ఇది నువ్వు సంపాదించుకోలేనిది, ఇది బియాండ్ సంబడీస్ కెపాసిటీ. అందుకే మీరు మెర్సీ పిటిషన్ అంటారు. అంటే ఏంటి తెలుసా మీకు? పాపం ఏమన్నా ఏదో కంట్రీలో నెక్స్ట్ వీక్ ఒక అమ్మాయిని ఉరి తీసేస్తున్నారు. అమ్మాయి మెర్సీ పిటిషన్ పెట్టుకుంది. అంటే ప్రెసిడెంట్ నుంచి లాస్ట్ మెర్సీ, ఏమన్నా దయ తెలిసి ఆయన ఏమి ఇస్తాడు, ఆయన కృప. అలాగే మెర్సీ పిటిషన్ అంటారు. కాబట్టి ఈ కృప అనేది చాలా అత్యున్నతమైనది. ఈ కృప దేవుడి నుంచి మనం పొందుకోవాలి. ఈ కృప దేవుడి నుంచి మనం పొందుకోవాలి. దేవుని కృప మనందరి మీద, దేవుని దయ మనందరి మీద ఉండాలి. దయ ఉండాలి, కృప కూడా ఉండాలి. అయితే ఈ కృప అనేది చాలా విశిష్టమైన పదం. ఈ దేవుని కృప ప్రజలందరి మీద ఉండాలి అని భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటారన్నమాట. అయితే చాలామందికి నేను ఎప్పుడన్నా మాట్లాడితే ఎందుకు మాట్లాడతానంటే, ఈ దేవుని సన్నిధిలో దేవుని మాటలు తెలుసుకుంటా. ఇప్పుడు ఇక్కడ కోరాహు కుమారులు ఏం రాస్తున్నారు? దేవుణ్ణి ఎందుకు నువ్వు ప్రేమించా చెప్తున్నారు. వాళ్ళ ఆఫీస్లో ఒకళ్ళు పెళ్ళయిందట. పెళ్ళి అయిపోయిన వెంటనే వాళ్ళ అమ్మాయి అంటుందట, ఏమండి సిమ్లా వెళ్దామా నీ మునికంటే వణిగిపోతాడట. అన్నడట, నాకు నా సంవత్సరం వరకు సెలవు ఇవ్వరు మా ఆఫీస్లో అని అబద్ధం చెప్పాడట. వచ్చింది చెప్పాడు, ఎందుకంటే రిస్క్, అంత తొందరగా వెళ్ళిపోవడం ఎందుకులే అని. ఈ మధ్య ఎవరన్నా పెళ్ళి అయిన వెంటనే కనిపించట్లేదు అనుకోండి, హనీమూన్కి వెళ్ళకపోతే మాకు డౌట్ వచ్చేస్తుంది. పరిస్థితులు మారిపోయాయి కదండి, పరిస్థితులు భయంకరంగా మారిపోయాయి. అయితే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేవుని కృప ఉందో చూసారా, ఈ దేవుని కృప, దేవుని దయ అందరి మీద కూడా మనకు ఉండాలి. అయితే ఈ దేవుని కృప దేని గురించి ఉండాలి? చాలామందికి అర్థం కానిది ఏంటంటే, దేవుణ్ణి ఎందుకు పూజించాలి? మనమేమంటాం, మా దేవుడే నిజమైన దేవుడు. ఇదే పెద్ద గొడవ, ఈ దేవుళ్ళ గొడవ. మా దేవుడే నిజమైన దేవుడు, ఇది పెద్ద గొడవ. మా దేవుడు కూడా నిజమైన దేవుడు అంటే బాగుండు. చాలామంది చెప్పారు మా దేవుడే నిజమైన దేవుడు. అయితే ఈ మాట మనం అర్థం చేసుకొని దేవుణ్ణి పూజించినప్పుడు దేవుణ్ణి దేవుడిగా పూజించడానికి అవుతుంది అనమాట. నేను మీకు ఏమి బోధించాలనుకుంటున్నానంటే, దేవుని సన్నిధికి అసలు మీరు ఎందుకు వస్తున్నారు? ఒకసారి అడిగాడు దేవుడు, నువ్వు నా సన్నిధిలో నిన్ను కనబడమన్నాడు ఎవడని కూడా అడుగుతాడు దేవుడు. తిడతాడు అప్పుడప్పుడు, ఎలా పడితే అలా కనిపించకూడదు దేవుడి సన్నిధిలో. అయితే దేవుణ్ణి పూజించడానికి మన ఆంతర్యంలో ఉన్న ఉద్దేశం ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దేవుని కృప, దేవుని దయ నీకెందుకు కావాలి? అసలు యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎందుకు పూజించాలి? దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? దేవుణ్ణి ఎందుకు ప్రకటించాలి? ఎందుకు ప్రకటిస్తున్నావు అన్నది తెలుసుకోవాలంటే అసలు ఈ దేవుడి దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావో నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా, నమ్మ చెప్తున్నారండి. హల్లెలూయా. ఏమంటే ఇప్పుడు చెప్పండి ఒక్క మాటలో, దేవుడి దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు? వాట్ యు వాంట్ ఫ్రమ్ గాడ్? ఇప్పుడే దేవుడు వచ్చి, అబ్బాయి ఏంటి సంగతి, నీకేం కావాలి అంటే ఏం అడుగుతావు? ఏమడుగుతా? టక్ 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 60 seconds. ఏమడుగుతావు? ఎవరన్నా చెప్పండి, ఏమడుగుతారు? ఏం అడగరా? దేవుడా నువ్వు నాతో ఉండని అడుగుతారట. వెరీ గుడ్. ఒక ఆవిడ చెప్పేశారు,
దేవుడా నువ్వు నాతో ఉండు అని అడుగుతారట. ఇంకేమడుగుతారు? అసలు దేవుడు చెప్పండి, ఆరోగ్యం ఏమని అడుగుతారట ఆయన. హల్లెలూయా. చాలా అడుగుతాం కదండి మన జీవితంలో. ఆయన కృప ఎందుకు కావాలా? చాలా విషయాలు సిస్టర్ బాగా చెప్పారు, ఆయనకున్న పరిస్థితిని బట్టి ఆయనకు బాగా చెప్పారు. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? ఈ యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలని తెలియాలంటే మీకు పాపం గురించి తెలియాలి. ఇదేంటి లింక్ అండి అనుకుంటున్నారేమో. దేని గురించి తెలియాలా? పాపం గురించి తెలియాలి. ఈ యేసుక్రీస్తు ప్రభువు దాన్ని ఏమంటారు, ఇలా పామితే ఓ పెద్దోడు వచ్చేసారు కదా, ఏంటి అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. అర్థమైందా మీకు? అల్లావుద్దీన్ ఇలా పామగానే కొంతమంది ప్రార్థన దానికే చేస్తారు, పాముతూ ఉంటారు. అల్లావుద్దీన్ అద్భుతం నీకేం కావాలి నాయన అనగానే మనం అన్నీ అడిగేయాలన్నమాట. దేవుణ్ణి పరిపూర్ణంగా నువ్వు అర్థం చేసుకోవాలి. లోకం అర్థం చేసుకోలేదండి. అందుకే దేవుళ్ళ పేరు మీద రాజకీయాలు చేస్తుంది, దేవుళ్ళ పేరు మీద చాలా అరాచకాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు ఈ సంఘంలో దేవుని కృప నీకెందుకు కావాలి? ఒక మానవుడిగా దేవుని కృప నీకెందుకు కావాలి? దేవుడు నీకు కనిపిస్తే అసలు దేవుని అవసరం నీకేంటి అన్నది కొంచెం కొద్దిసేపు ధ్యానించి ఆ కారణం చేత నిన్ను ధ్యానిస్తున్నానని చెప్దాం. అప్పుడు దేవుడు కృప ఆటోమేటిక్గా మనందరి మీద ఉండునుగాక. ఇప్పుడు దేవుడు మనకెందుకు కావాలి అని తెలియాలంటే మనకేం తెలియాలా? పాపం గురించి తెలియాలట. ఇంతకే పాపం అంటే ఏంటో చెప్పండి. అంటే ఎప్పుడు నేనే మాట్లాడుకున్నాను, వేడిగా కూడా ఉంది కాబట్టి మీరు కూడా మాట్లాడతారు. చాలా జ్ఞానవంతులు మీరు. ఇంతకాలం ఇన్ని మెసేజ్లు, ఇన్ని యూట్యూబ్లు విన్నారంటే ఏదో వినాలి కాబట్టి నా మాట విన్నారు. కానీ మామూలుగానే మీకు బోల్డ్ అన్ని సబ్జెక్ట్ ఉందని నాకు తెలుస్తుంది ఇక్కడ నుంచి. కాబట్టి వాట్ ఈజ్ సిన్? పాపం అంటే ఏంటి చెప్పండి. అందరికీ తెలుసు. మన పుస్తకాల్లో A+B² ఇలాంటప్పుడు దొరికిపోతామండి. అమ్మాయి చూస్తుంది అలా సీరియస్గా, ఇంక అది కూడా రాదని. A² + B² + 2A ఒక్కటే వచ్చాను 10th క్లాస్లో నాకు. ట్రిగ్నామెట్రీ అనేది చాలా కాలం అయిపోయింది లేండి. సిన్ అంటే ఏంటి? వాట్ ఈస్ సిన్? చూసారా పుస్తకంలో ఫార్ములా చెప్పేశారు యమశ్రీ గారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ప్రార్థన చేయకపోవడం పాపం. వెరీ గుడ్. ఇంకేమైనా ఉన్నాయా? ప్రార్థన చేయకపోవడం పాపం. వెరీ గుడ్. ఇంకేమైనా ఉన్నాయా? అమ్మ చింతలు అసలు ప్రార్థన చేసేవాడు చెప్తుంది, చెప్పండి. ఆయన చిత్తానికి లోబడకపోవడం. ఏమంటే దీనికన్నా బెటర్ మెసేజ్ అని ఉంటుందా? మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎక్కడి నుంచి కదా, అక్కడి నుంచి వస్తుంది. హల్లెలూయా. మీరు చెప్పరా? హల్లెలూయా. మెసేజ్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్లోర్లోంచి వస్తుంది. ఇది కరెక్ట్ మెసేజ్. చాలా మంచి మాటలు చెప్పారు బిడ్డలు. పాపం అంటే ఏంటంటే ప్రార్థన చేయకపోవడం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం. పాపం అంటే ఏంటంటే ఆయన చిత్తానికి లోబడకపోవడం. ఈ పాపం అనే పదము, సిన్ అనే పదము హఠ అనే ఒక పదం నుంచి వచ్చింది. అది హీబ్రూ పదం. ఇది హఠ అనే పదం. పాపం అనేది అక్కడ నుంచి డిరైవ్ అయిందనమాట. ఆ పదం నుంచి డిరైవ్ అయింది. దాని మీనింగ్ ఏంటి సార్? హఠ, HATA హఠ. ఒక ఆయన చెప్తే నేను విన్నా. దాని మీనింగ్ ఏంటి సార్? మిస్సింగ్ ద మార్క్. అంటే నువ్వు బాణం వేసావనుకో, ఆ గురిలోకి వెళ్ళకపోవడం. అక్కడ నుంచి ఈ పాపము అనే పదము, హఠ అనే మిస్సింగ్ ద మార్క్ అనే మాట నుంచి వచ్చింది. దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. అంటే జియాలజీ, ఇంకేముంటాయి, అలాంటి ఆలజీలు చాలా ఉంటాయి కదా. అలాగా ఈ పాపాన్ని స్టడీ చేసే ఒక డిపార్ట్మెంట్ ఉంది. దాన్ని ఏమంటారంటే హమర్షియాలజీ అంటారు. హమర్షియాలజీ అంటారు. తెలుసా మీకు? పాపానికి ఒక డిపార్ట్మెంట్ ఉందండి బాబు. ఉత్తగానే చెప్పట్లేదు నేను. ఇది పాపం గురించి బోల్డ్ అంతా. ఎందుకంటే
దేవుని కృపను అర్థం చేసుకోవాలంటే ప్రతి మనిషి పాపాన్ని అర్థం చేసుకోవాలి. ఈ పాపాన్ని చాలా లైట్గా చేసేసి పాపాన్ని అర్థం చేసుకోకుండా పాపం గురించి ఏం మాట్లాడతావులే అని మనుషుల్ని డైల్యూట్ చేసేది అంటే సైతాన్. మనిషికి పాపం గురించి ఎప్పుడు అవగాహన ఉంటుందో అప్పుడు దేవుని తాలూకు అవసరత గురించి మనిషికి నిజమైన అవగాహన ఉంటుంది. ఈ హమర్షియాలజీ స్టడీలో ఈ పాపం అంటే ఏంటంటే నిజాన్నించి దూరంగా వెళ్ళిపోవడం. హల్లెలూయా. గోయింగ్ అవే ఫ్రమ్ ద ట్రూత్ ఈజ్ సిన్. అర్థమైందండి? సత్యం నుంచి దూరంగా వెళ్ళిపోవడం. ఈ సత్యాన్ని నుంచి దూరంగా చేయడానికే సైతానుగాడు 101 ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని కృపను అర్థం చేసుకోవాలంటే ఏం అర్థం చేసుకోవాలా? ముందు వాట్ ఈజ్ సిన్ అన్నది అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది మనం కూర్చున్నాం కదా, రకరకాల కారణాల వల్ల దేవుడిని నమ్ముకున్నాం కదండి. కొంతమంది జీవితాల్లో కొన్ని కార్యాలు జరిగి ఉంటాయి, కొంతమంది జీవితాల్లో దేవుడు కనిపించుంటాడు. బాగా భక్తి జీవితాల్లో దేవునికి వారికి ఉన్న ఒక చక్కని అన్యోన్యమైన సంబంధాన్ని బట్టి పరిస్థితులు ఎలాగున్నా దేవుడితో ఉంటారండి. వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళకి ఈ లోకంతో పని లేదు, నాకు దేవుడితో సంబంధం. ఈ రిలేషన్షిప్, ఆయనతో ప్రార్థిస్తుంటే, ఆయనతో మాట్లాడుతుంటే, ఆయన సన్నిధిలో ఆ ఫెలోషిప్లో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తా దేవుణ్ణి ఆస్వాదించే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఈ లోకంలో సైతాను సప్రెస్ చేస్తున్న నిజమేంటి తెలుసా? మనుషులకు పాపం గురించి సరి అయిన అవగాహన లేక దాని గురించిన సీరియస్నెస్ని చాలా సప్రెస్ చేసేసి ఆ సైతాను పబ్బం గడుపుకుంటుందన్నమాట. అయితే స్టీవెన్ గారు అనుకుంటాను ఈ పాప గురించి చాలా బాగా చెప్తారు. ఆయన ఏమన్నాడు తెలుసండి, ఆయన ఎప్పుడు మంచి ఆడవాళ్ళ మీద కూడా మంచి పెళ్ళి మెసేజ్లు కూడా ఉంటాయండి కదండి. ఆయన మంచి జ్ఞానవంతుడు. ఆయన అంటాడు, ఆడవాళ్ళట దేవుడికి అబద్ధం చెప్తారట, సైతానికి నిజం చెప్తారట. తెలుసు? ఆడవాళ్ళట దేవుడికి అబద్ధం చెప్తారట, సైతానికి నిజం చెప్తారట. ఈ పాపం ఎక్కడ స్టార్ట్ అయిపోయింది? ఆదాము అవ్వ దగ్గరే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అలా అన్నాడు. ఇప్పుడు మన శారా గారు నీ దేవుడు అడిగాడు, నువ్వు నవ్వావు కదా? నవ్వలేదు. అబద్ధం ఆడిందా లేదా? దేవుడి దగ్గరేమో అబద్ధం ఆడేసింది. సైతాన్ గడు వచ్చి ఇది నిజమా అంటే మొత్తం స్టోరీ చెప్పేసింది అనమాట. దీన్ని బట్టి ఆయన అంటాడు, ఆడవాళ్ళు దేవుడికి అబద్ధం చెప్తారు, సైతానికి నిజం చెప్తారు. అయితే ఈ పాపము అనేది అర్థం చేసుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ పాపము మనుషుల్ని ఏళ్తుంది. ఈ పాపానికి మొదలేటంటే ఆజ్ఞాతిక్రమము. అయితే మీ అందరికీ తెలిసిన ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ పాపం ఏం సంపాదించి పెట్టింది? ఏం సంపాదించి పెట్టింది? మరణం. అంతే కదండి, అందరికీ తెలిసింది మరణాన్ని. నేను నెమ్మదిగా చెప్తాను, అర్థమవుతుందా? నేను ఓన్లీ పాపం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ పాపం యొక్క తీవ్రత మీకు అర్థమవుతే, దేవుని తాలూకా ఆ ప్రేమ మీకు అర్థమవుతుంది, ఆ దేవుని తాలూకా త్యాగం మీకు అర్థమవుతుంది. దేవుడు ఎందుకింత కష్టపడి ఆయన చెమట రక్తంగా కార్చి తర్వాత సిలువ మీద ఆయన ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చడానికి కారణం ఏంటో మీకు అర్థమవుతుంది. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారో అర్థమవుతుంది, ఎందుకు నమ్ముకోవాలో అర్థమవుతుంది. ఈ సత్యాన్ని ఎందుకు అందరితో చెప్పాలి, ఈ సువార్త తాలూకా ఔన్నత్యం మనందరికీ నిజంగా అర్థం అవ్వాలంటే మనకు నిజంగా అర్థం అవ్వాల్సిందేంటి? వాట్ ఈస్ సిన్. అయితే ఈ సిన్ గురించి సరదాగా చెప్పాలంటే, ఆదాము అవ్వలు ఉన్నప్పుడు ఈ అవ్వగారు మరి పాము సర్పం వచ్చింది, ఈ అవ్వ పండు దగ్గరికి వెళ్ళింది. మరి సర్పం అట అప్పట్లో ఎలా ఉండేదండి?
ఇప్పుడులా ఉండేది కాదు. అసలు ఉన్న జంతువులు అన్నిట్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ యానిమల్ ఎవరంటే సర్పమే. సర్పము బహు యుక్తి గలది అంటాడు కదండి. కాబట్టి సర్పం ఆడవాళ్ళు ఉత్తగానే ఫ్రెండ్షిప్ చేస్తారేంటి ఏమండి? అసలు అవ్వ ఎలా ఉండుంటుంది? దేవుడు చెక్కాడంటే మామూలుగా ఉంటుందా? ఇప్పుడున్న మిస్ వరల్డ్కంతా టాప్గా ఉండుంటుంది. ఉండదా? అలాంటి ఆవిడ ఫ్రెండ్షిప్ చేసిందంటే ఈ సర్పం ఇంకెంత రమ్యంగా ఉందో కదండి. మాట్లాడాలంటే ఎలా పడితే వాళ్ళతో మాట్లాడతారేంటి? సమ ఉద్యోగులతో మాట్లాడతారు. కాబట్టి ఈ సర్పం వచ్చి అవ్వతో డిస్కషన్ మొదలుపెట్టింది. అయితే ఆయన అంటాడు, ఈ పాపం ఏమి ఒక స్టేజ్లో అయిపోలేదు. ఈ సైతాన్గాడు అవ్వని ట్రాప్లో పెట్టాడు. పెట్టాక అవ్వ చాలా డిస్కషన్లోకి వెళ్ళిపోయింది. మైండ్లో డిస్కషన్లోకి వెళ్ళిపోయి అనుకుంది, ఏంటి ఇది చూడడానికి చాలా రమ్యంగా ఉంది, దేవుడు తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడా అనుకుందట. మనం పాపాలు కూడా అలాగే జరుగుతుంటాయి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మన జీవితాల్లో కూడా పాపం అలాగే మొదలవుతుంది. చాలా చిన్నగా మొదలవుతుంది. అది ఎంత పెద్ద క్యాన్సర్ లాగా అయిపోద్దంటే నువ్వు హ్యాండిల్ చేయలేనంత స్థితికి వెళ్ళిపోద్ది. అది చాలా చిన్నగా మొదలవుతుంది. ఆయన అంటాడు, అవ్వ అనుకుందట దేవుడు పండు తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడా అని చూసిందట. చూసిన తర్వాత పండు చూడొద్దన్నాడు కానీ స్మెల్ చేయొద్దన్నాడా అని అని దగ్గరికి తీసుకుందట. అబ్బా స్వీట్గా చాలా స్వీటెస్ట్ స్మెల్ వచ్చింది. దేవుడు తినొద్దన్నాడు కానీ కొరకొద్దన్నాడా అని కొరికిందట. కొరికిన తర్వాత ఇంకా ఎంత ఎలాగా కొరికాం కదా, ఇంక ఈ కొంచెం దానికి ఏముందో మింగేసిందట. మింగేసిన తర్వాత తీసుకొని ఒక గెలగెల లాగేం చేసింది అంటాడు ఆయన. గెలగెల లాగేసిందట. అవ్వకప్పుడు వయసు ఎంత తెలుసా? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అంటే మనలాగా ఉండదు. మోస్ట్ ఫిట్టెస్ట్, ఏజ్తో సంబంధం లేదు. దేవుడు ఎలా చేశాడో అవ్వ కూడా అలాగే ఉందన్నమాట. అయితే ఆయన అంటాడు, పాపం కూడా ఇలాగే మొదలవుతుంది. మా ఇంట్లో నుండి చిన్నప్పుడు టీవీ కొనమన్నాం. మేమందరం గొడవ చేసాం. కొనమంటే మా అమ్మగారు అన్నారు, సమస్య లేదు, టీవీ కొనడానికి ఇల్లేదన్నారు. అంటే ఏం చేయాలో మా అమ్మగారిని ఎలా కన్విన్స్ చేయాలో తెలియక అప్పుడు నేనేక దొరుకుతాను. పిల్లలందరికీ లాస్ట్ రోడే బాగా దొరుకుతాడు తేరగాని. అమ్మ 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 చూడు, మరి ఆ చిన్నగాడు ఆల్ కిటికీలు ఇటుకిలు ఎక్కిసి టీవీలు చూస్తున్నాడు, అది ఏమైనా బాగుందా? మన ఇంట్లో కూడా ఒక చిన్న టీవీ ఉంటే బాగుంటుంది కదా అంటే, చిన్న కొడుకు గురించి అని చెప్తే బెటర్ కదా. మీకు మీ జనరేషన్ తెలియదేమో, మీరు పుట్టిందే టీవీల్లోని కదా. కానీ మాకు టీవీలు లేవు. ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు ఎవరింట్లోనో ఒకరింట్లో ఇద్దరింట్లో ఉంటే, అదిగో మ్యాథ్యూ గారికి బాగా తెలుసు, డిజిటల్ క్వార్టర్స్లో లైన్లు కట్టి టీవీ చూసేవాళ్ళం. చిత్రలహరి వచ్చినప్పుడు స్పెషల్గా పెట్టేవారు. వాళ్ళ ఇంట్లో అందరూ ఇలాగా కూర్చుంటే ఒకడు ఆ కిటికీలోంచి ఒకడు ఆ తలుపులోంచి చూసేవారండి. ఇవన్నీ చూసి మా అమ్మగారేమో సమస్య లేదు, టీవీ మన ఇంట్లో ఉండడానికి ఇల్లేదన్న. అల్లదంటే నా పేరు చెప్పారు మా అన్నీళ్ళిద్దరూ. ఆ చిన్నగాడు ఆ కిటికీలెక్కి తలుపులెక్కి చూస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో అది ఏమైనా బాగుంటుందా? మన ఇంట్లో కూడా చిన్నది అంటే అప్పుడు పోర్టబుల్ టీవీ ఉండేది, పోర్టబుల్ ఇంతే. దాని పేరు ఏంటంటే మాది ఏంటండి డయోనారా రకరకాల, మీకు ఎవరో తెలియదు ఆ పేర్లు. అది కొన్నాం అనమాట. అది కొన్నప్పుడు మా అమ్మగారు తీసుకున్న ప్రామిస్ ఏంటంటే, ఇందులో న్యూస్ విముల్డన్ తప్ప ఇంకేమీ చూడకూడదు అని ప్రామిస్ మాకు. విముల్డన్ అప్పటి నుంచే ఉండేది, ఇప్పుడు విముల్డన్ అవుతుంది. అప్పట్లో మేము విముల్డన్ చూసేవాళ్ళం. అయితే మొదట్లో అలాగే చేసాం, న్యూసే చూసేవాళ్ళం, విముల్డన్నే చేసాం. తర్వాత నెమ్మదిగా ఎలాగెళ్ళిపోద్ది, నెమ్మదిగా సీరియళ్ళు, నెమ్మదిగా కార్టూన్లు, నెమ్మదిగా పాపంలోకి. ఈ పాపం ఎలా మొదలవుతుంది? చాలా చిన్నగా మొదలవుతుంది, చిన్నగా ఎంట్రీ ఇస్తుంది. చివరికి ఇప్పుడు మన పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారు? ఒక 5 నిమిషాలు మొబైల్ కనిపించకపోతే, మొన్న ఎవరిదో కానీ ఒక మీటింగ్కి వెళ్తే చూసుకోండి ఏమన్నా మొబైల్ మర్చిపోయారేమంటే, అవి అలాంటివి చెప్పక్కర్లేదులేండి. మొబైల్ శరీరంలో భాగం ఏదైనా మర్చిపోతారు, కానీ బైబిల్ అన్నా మర్చిపోతాం, కానీ మొబైల్
మర్చిపోరు. కాబట్టి ఈ పాపం అనేది చాలా చిన్నగా మొదలైందట. ఈ అవ్వగారు ఒక గెలగెల వేసింది కదా, అప్పుడు ఫస్ట్ టైం కడుపు నొప్పి వచ్చింది అన్నాడు ఆయన. అంటే బైబిల్లో ఇదేం లేదండి, మామూలుగా చెప్తున్నా. కడుపు నొప్పి వచ్చిందట. 100 years కడుపు నొప్పి అంటే తెలీదు. మీకు అర్థమైందా? ఎప్పుడైతే పాపము జరిగిందో, ఎప్పుడైతే అజ్ఞాతిక్రమము జరిగిందో, ఈ మనిషిలో మరణం యాక్టివేట్ అయిపోయింది. ఏమైపోయింది? మరణం యాక్టివేట్ అయిపోయింది. అని అంటాడు, అవ్వ కడుపు నొప్పి వచ్చేసిందట. వచ్చేసి పరిగెట్టి ఆదాం దగ్గరికి వెళ్ళిపోయి, కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఇదేంటి ఎంతకాలం లేదు నాకు, అసలు ఇలా ఉందేంటి, తిప్పేస్తుంది లోపల, ఏంటి సంగతి అంటే, ఏం చేసావే అంటే, ఏం చేయడం ఏంటి, అది అక్కడికి వెళ్ళాను, మరి దేవుడు తినొద్దన్నాను కానీ చూడొద్దన్నాడని చూశాను, దేవుడు తినొద్దన్నాను కానీ వాసన చూడొచ్చు కదా అని ముందు చూశాను, తర్వాత వాసన చూశాను, తర్వాత చిన్నగా కొరికాను, తర్వాత తినేసాను, చాలా బాగున్నాయి, మరి మొత్తం గెలేసేసాను, ఇన్ని తిన్నా ఎప్పుడు రాలేదు. ఈ 100 సంవత్సరాల్లో తలనొప్పి తెలియదు, కడుపు నొప్పి తెలియదు, చెయ్యి నొప్పి తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు ఇదిగో తిప్పేస్తుంది, దగ్గర ఇదంతా నొప్పి వచ్చేస్తుంది, ఏటి సంగతి అంటే, ఎంత పని చేసేసావే నువ్వు, దేవుడు చెప్పిన పని, దేవుడు చెప్పిన మాటను అతిక్రమించావు, నువ్వు మరణాన్ని కొని తెచ్చుకున్నావు అంటే అవ్వంటుందట, నువ్వు అలాగే అంటున్నావు, పైకి అలాగా ఆడుతున్నావు కానీ నీ నాటకాలు నాకు తెలియదు ఏంటంటుందట. అదేంటే నువ్వు ఇలా చేసావాడు, ఎంత పని చేసావాడంటే, నేను చచ్చిపోతున్నాను కదా, నీకు లోపల పైకి చెప్తున్నావు కానీ లోపల నీకు సంతోషం ఉంది, ఎందుకంటే నేను పోతే అంతే కదా, నేను పోతే నువ్వు చక్కగా, ఆడవాళ్ళకి కోపంలో కష్టంలో ఏవేవో ఊహలు వచ్చేస్తుంటాయండి. ఈ అనాలిసిస్ చాలా ఎక్కువ ఉంటుంది కదండి, ఈ ఊహల్లో చాలా ఎక్కువ ఉంటాయి. నువ్వు ఏదోటి చేయి, నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది అంటే ఇదంతా ఊహే, చెప్తున్నాను పాపం ఎలా ముందుకెళ్తుందో. అంటే ఆదాం అన్నట్టు, పిచ్చిదానా, నేను ఎలాగెందుకు ఉంటావు, నువ్వు పిచ్చిదానిలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు అనుకో, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోండి భూమి మీద, ఇంకో లేడీ కూడా లేదు, నువ్వు ఇంత నొప్పులో కూడా ఇంత ఊహ ఎందుకే నీకు అని తిట్టాడట. నువ్వు నాకు చెప్తే పెట్టి నాకు తెలియని విషయం అంటే, పాపం తెచ్చింది అంతవరకు. ఈ పాపమే కడుపు నొప్పిని తెచ్చింది, ఈ పాపమే ఈ చెత్త ఆలోచనలు కూడా తీసుకొచ్చింది. అంత నొప్పులా అంటుందట ఆవిడ. నన్ను దేవుడు ఎలా చేశాడు అందట, నా పక్కటేమిటో ఒకటి చేశాడు, ఒకటే కదా ఎముక, నేను పోతే ఇంకో ఎముకని నీకు చేస్తాడు ఇంకోటి అంటుంది. నాకు తెలుసు అది నువ్వు కలిసి అలీమునికి వెళ్దామని నీ ప్లాను, నేను ఇక్కడ చచ్చిపోతున్నాను, నీకు ఇలా ఉందా నా వైపు అంటే, ఈడ ఆ బాధ భరించలేక, ఆయన మంచి డైలాగ్ అండి, ఈ బాధ భరించలేక, ఈ తిట్లు తినలేక, దీని బదులు ఆ యాపిల్ తినేయడం బెటర్ తినేయాడట. అంటే ఎంత ఊహ వచ్చేసిందో చూడండి. అంటే నీకు మనకన్నా వస్తుందండి ఐడియా. అసలు పక్కట ఎముకల్లో ఒక ఎముక తీసాడు, నీకు ఇంకా ఎన్ని ఎముకలు ఉన్నాయని అడుగుతుందట. అంతమందిని తయారు చేసే అవకాశం ఉంది. ఏమే ఎముకలను తీసేస్తే ఇంక నాకేముంటుంది, నువ్వు ఇలాంటి ఆలోచనలు ఏంటి, ఇలాంటి బుర్ర తినేస్తున్నావేడని చెప్పి ఆయన ఆ బుర్ర తినిపించుకోవడం కన్నా యాపిలే తినేసి ఇద్దరు కలిసి చక్కగా ప్రేమపూర్వకంగా పాపంలోకి దిగిపోయినట్టు ఆయన సరదాగా చెప్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఈ పాపాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని త్యాగం మనకి డెఫినెట్గా అర్థం అవుతుంది. అయితే చాలామంది అంటారు, ఈ పాపము తీసుకొచ్చిన జీతం ఏంటి మనకి? మరణము. చాలామందికి తెలుసు, మీకు వైరస్లు వచ్చాయి కదండి. ఈ కరోనా వైరస్ వచ్చింది. మంచినీళ్ళు ఇస్తే కడిగేసుకుంటే పోద్దా? బ్లీచింగ్ తాగేస్తే పోద్దా? ఈ పాపం అనే వైరస్ మనిషిలోకి వచ్చిన తర్వాత దాన్ని కడుక్కోవడం ఎలాగా, దాన్ని తీయడం ఎలాగా? ఈ పాపము మనిషిలో యాక్టివేట్ అయిపోయి దేవుని ఆజ్ఞ ప్రకారం మరణం యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఈ మరణాన్ని డీయాక్టివేట్ చేయడం ఎలాగా? ఎవరికి సాధ్యం? ఎవరి వల్ల అవుతుంది? ఇది క్రైస్తవ్యంలోనే కాదు, అన్ని మతాల్లోని, అన్ని గ్రంథాల్లోని ఎవరు కూడా ఈ పాపము కడగబడ్డానికి, ఈ పాపాన్ని ప్రక్షాళన చేయడానికి పరిపూర్ణమైన సూత్రాన్ని ఈ భూమి మీద ఎవరూ ఇవ్వలేదు. అందరూ పాపాన్ని చాలా సింపుల్గా చూస్తారు. హిందువులు అంటారు చాలామంది, క్రైస్తవులు ఎప్పుడు పాపం 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 అంటూ ఉంటారు అని అంటారు. కానీ వారి చేస్తున్న భక్తిలో అన్ని కార్యాలు కూడా
పాప పరిహారానికే. వాళ్ళ పూజలు కానీ ఈ దేశంలో ఈ ప్రపంచంలో భక్తి పేరు మీద చేస్తున్న ప్రతి కార్యానికి మూలమైన ఆధారం ఏంటి సార్? పాపాన్ని కడిగేసుకోవాలా, హుండీలో వేసేయాలా, ఒక బలిచ్చి ఆ బలి పశువునికి పాపానికి పరిహారార్థం ఇచ్చేయాలా. ఈ లోకమంతా భక్తి అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే పాప పరిహారము చుట్టూనే తిరుగుతూ ఉంది. కాబట్టి ఈ పాపాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలంటే, ఈ పాపం ఏదో చిన్నగా యాపిల్ పండు తిన్నట్టు ఉండదు, ఈ పాపం ఏదో చిన్నగా మొబైల్లో వీడియో చూసినట్టే ఉంటుంది. ఈ పాపాన్ని చాలా తక్కువగా చులకనగా చూస్తున్నాం. కానీ ఈ పాపమే నీకు మరణాన్ని, ఈ లోకానికి, ఆడు ముస్లిం అయినా హిందూ అయినా గొప్పోడైనా పేదోడైనా రక్షావుడైనా కోటీశ్వరుడైనా ప్రతి ఒక్కడికి సమానంగా వచ్చేదేంటి? మరణము. ప్రతి ఒక్కరిని ఈక్వలైజ్ చేసేదేంటి? 6 అడుగుల గోతి. అక్కడ డిగ్రీలు కానీ, నీకున్న పొజిషన్లు కానీ, నీకున్న కులం కానీ, నీకున్న మతం కానీ ఏది కూడా అక్కడ రాదు. అక్కడ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్లీ లాస్ట్ ఇన్ డెత్. హల్లెలూయా. కాబట్టి ఈ పాపం ఏం తెచ్చిందంటే చివరికి మరణాన్ని తెచ్చింది. ఈ మరణాన్ని ఏ మనిషి అన్నా, ఏ క్రియ వల్లైనా, ఏ పుణ్యకార్యం వల్లైనా నువ్వు నీ ఆస్తంతా అమ్మేసి ఇచ్చే మరణాన్ని తప్పించగలవు. నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి 100 ఏళ్ళు నువ్వు ధ్యానం చేయి, మరణాన్ని తప్పించుకోగలవా? ఎవరన్నా ఈ లోకంలో ఏ కార్యమైనా మరణాన్ని తప్పించగలదా? లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని దగ్గరికి నేను చెప్పదలిసింది ఏంటంటే, ఈ దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనందరం ఎందుకు వచ్చామో తెలుసండి? ఈ లోకంలో అనేకమైన అవసరతలు తీర్చుకోవడానికి కాదు. ఈ యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. ఈ యేసుక్రీస్తు ప్రభువు ఈ సిలువలో చేసిన యాగము ఒకటే ఈ సర్వమానవాళిని పాపము నుంచి బయటికి నెట్టగలిగేది. హల్లెలూయా. ఒకవేళ ఈ సిలువ కార్యము కాకుండా ఇంకేమైనా ఉంటే నాకు చెప్పండి, నేనే నమ్మేసుకుంటాను. ముందు నేనే మీకు చెప్తున్నాను. ఛాలెంజ్ ఇది. లోకంలో ఎవరికైనా ఛాలెంజే. ఈ లోకంలో మనిషిని ఈ పాపము నుంచి తప్పించగల శక్తి గల యాగము ఈ లోకంలో ఎక్కడైనా ఏ దేవుడైనా నాకు చూపిస్తే, ఈ మరణాన్ని గెలిచి తిరిగి వచ్చినవాడు, ఆ గోతిలోకి దిగి అందులో ఏముందో చూసి దాన్ని జయించి తిరిగి వచ్చిన ఏ దేవుడైనా మీరు నాకు చూపిస్తే నేను ఆ దేవుడిని నమ్ముకుంటా. ఈ లోకంలో ఎక్కడా కూడా అటువంటి తార్కాణాలు లేవు. ప్రతి గ్రంథంలో కూడా తెలుసో తెలుకో సాదృశ్యంగానో ఈ ఋషులు కానీ గ్రంథాలు కానీ అందరూ చెప్పింది ఏంటంటే, పాప పరిహారానికి రక్త ప్రోక్షణం కావాలి. అది పరమాత్ముని పరిశుద్ధిని రక్తమై ఉండాలి. ఆ రక్తము ద్వారానే ఈ మనిషి పాపము ద్వారా సంపాదించుకున్న ఈ మరణాన్ని నుంచి బయటికి పడేయగలగా శక్తి ఆ ఒక్క యాగానికే ఉంది. ఆ ఒక్క కారణం చేత ఆ రక్షణ భాగ్యం గురించే మనందరం ఇక్కడ యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని దేని గురించి నమ్ముకోవాలండి? ఆయన కృప మనకి దేని విషయంలో కావాలా? ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న విషయాల గురించి కాదా? ఎలాగేస్తాడు ఆయన? అసలు విషయం ఏంటంటే, అసలు ఆయన కృప ఎందుకు కావాలంటే, అసలు యేసుక్రీస్తు ఎందుకు కావాలంటే, ఆయన ద్వారానే, దేర్ ఈజ్ నో అదర్ వే, ఆయన ద్వారానే ఈ లోకంలో ఏ పాపానికైనా పరిహారం, ఆయన ద్వారానే ఈ లోకంలోకి పాపం వచ్చిన ఈ పాపానికి పరిహారం అని మరి ఈ లోకం అంతా కూడా చాటింపబడ్డానికి కారణం ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది అర్థం చేసుకున్నప్పుడు ఈ క్రైస్తవ్యం ఒక మతం లాగానో,
ఈ క్రైస్తవ్యం ఏదో ఒక కూటమిలాగానో కనిపించదు. ఇంగ్లీష్లో ఒక ఆయన ఒక మాట చెప్పాడు, చాలా కాంప్లికేటెడ్ మాట. ఆ మాట మీరు తెలుగులో ఎవరన్నా చెప్తే నేను చాలా సంతోషిస్తాను. ఈ పాపం గురించే. An apple tree is an apple tree because it gives apples. Because it's an apple tree, it gives apples. చాలా అందరూ ఇంగ్లీష్ మీడియం కదా, ఏమండి? మళ్ళీ చెప్పనా అంటే ఈ మీరు చూసి చదివేస్తున్నారని అనుకోవచ్చేమో. An apple tree is an apple tree because it gives apples. An apple tree is not an apple tree. అర్థమవుతుందా? An apple tree is not an apple tree because it gives apples. An apple tree is apple tree, it gives apples. మళ్ళీ చదువుతాను. An apple tree is not an apple tree because it gives apples. Because it's apple tree, it gives apples. తెలుగులో ఎవరైనా చెప్పగలుగుతారు ట్రాన్స్లేషన్? వాడు ఒక్కడికి ఎలా తెలిసింది నాకు దాహం వేస్తుందని? కుమారుడు కాబట్టి. అంతేనా? థ్యాంక్ యూ నాన్న, అది ఒక మాట చాలు. ఏమో వాడు అనుకున్నట్టున్నాడు, చాలా ఎగ్జైట్ అవుతున్నారు ముందు నీళ్ళు తాగని. ఆడు ఏమనుకుంటున్నాడో, ఈ అవలాగా నేను ఎన్ని ఆలోచనలు చేయాలో. ఈ ఆదాము గారు నేను పోతే చూద్దాం అనుకుంటున్నాడు. ఇంకా 4-5 ఇవిడికి బోల్డ్ ఉన్నాయి ఎముకలు అనుకుంటుంది ఆదాము. అవ్వ నా డాడీ చాలా ఎగ్జైట్ అయ్యారులే, మంచినీళ్ళు తాగన్నాడు. పోన్లే తర్వాత చూద్దాం. అయితే ఏంటంటున్నాడు? An apple tree is not an apple tree because it gives apples. Because it's an apple tree, it gives apples. ఎవరు మాడతలేదు ఇది. నేను చాలా చోట్ల ఇది చాలామంది చెప్పారు, ఇది ఆన్సర్ చెప్పారు, కానీ మీరు మొగమాట చెప్పట్లేదు కదా. మా జూబిగడ నాకు చూడట్లేదు, ఎందుకన్నా మంచిది ఇలా అటు చూస్తున్నాడు. ఏదో పెద్ద ఇప్పుడే లైవ్ ఎడ్జెట్ చేసి ఎత్తనట్టు, ఏదో వాయిస్ ఆగిపోయినట్టు. చెప్పండి అండి, ఇంకెందుకండి మీరు బాగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, అయితే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి యాపిల్ పళ్ళు ఇస్తుంది కాబట్టి అది యాపిల్ ట్రీ కాదు, యాపిల్ ట్రీ కాబట్టి అది యాపిల్ పళ్ళు ఇస్తుంది. అంతేనా? అదే అనమాట. యాపిల్ పళ్ళు ఇస్తుంది కాబట్టి అది యాపిల్ ట్రీ కాదు, యాపిల్ ట్రీ కాబట్టి అది యాపిల్ పళ్ళు ఇస్తుంది. అలాగే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళామనుకోండి. ఆ కొబ్బరి చెట్టు కొబ్బరికాయలను బట్టి కొబ్బరి చెట్టు అంటావా, లేకపోతే కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరి చెట్టు అంటావా? అంతే కదండి. ఈ కొబ్బరి చెట్లకి ఏమన్నా యాపిల్ కాస్తదేంటి? ఒకవేళ ఆ కొబ్బరి చెట్లు కొబ్బరికాయలే లేవనుకోండి, అప్పుడు ఏమందాం? పైనాపిల్ చెట్టు అందామా? అయినా అది కొబ్బరి చెట్టు. ఎందుకంటే దాని విత్తనము కొబ్బరి విత్తనం. అందుకే నువ్వు నేను ఎందుకు పాపులం అంటే, నువ్వు పాపం చేసావు కాబట్టి పాపులం కాదు, నువ్వు పాపివి కాబట్టి పాపం చేస్తున్నావు. హల్లెలూయా. అర్థమైందా? చాలామంది పవిత్రులుగా పెద్ద కటింగ్ ఇస్తారు, అలాంటి ఏం లేవు. ప్రతి మనిషి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి ఆయన అనుగ్రహించు మహిమను పొందలేకపోతారు. హల్లెలూయా. ఇది ఎవ్వడికి, ఏ మతానికి, ఏ కులానికి, ఎవ్వడికి, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో, ఏ కొండన ఎక్కువ, ఏ సముద్రంలో దిగి తపస్సు చేయి, నువ్వు పాపివి. ఈ చెట్టు సూత్రం ప్రకారం పాపివా కాదా? పాపివే. ఎందుకంటే ఈ పాపము ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ ఆదాము అవ్వలు ఆజ్ఞాతిక్రమము నుంచి పాపపు బీజము అందులో పడిపోయింది కాబట్టి నీ నైజమే పాపం. ఎవడు కూడా నేను పుణ్యాత్ముణ్ణి, నేను దేవునికి అత్యంత సన్నిహితుణ్ణి, నువ్వు ఎంత భక్తన్న చేయి, నీలో పాపం అనే ఆ పులుపు ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ మతం, ఏ కులం, ఏ దేశం, ఏ రాష్ట్రం నాకు అక్కర్లేదండి. నువ్వు మనిషివా అయితే నువ్వు పాపివి. హల్లెలూయా. నువ్వు ఏ గ్రంథాలన్నా ఇదే ఉంది సారం, కానీ నువ్వు చెప్పవు. చెప్తే వ్యాపారం జరగదు. హల్లెలూయా. చెప్తే
వ్యాపారం జరగదు. ఈ పాపం అనే ఈ జబ్బుకి 100 రకాల మెడిసిన్లు పెట్టి టేబుల్ వేసి మరి అమ్మేస్తున్నారు. కానీ ఈ పాపం అనే జబ్బుకి ఒకటే ఒక మందు, ఒకటే ఒక వ్యాక్సిన్. అదేంటంటే యేసుక్రీస్తు శిలువ యాగము. హల్లెలూయా. ఆ శిలువ రక్తము ద్వారా తప్ప ఇంకా ఏ కార్యము వల్ల కూడా ఈ మనుషులకు పాపము నుంచి విముక్తి పొందలేము. ఓకే, పాపాన్ని గురించి ఎందుకంత గింజుకుపోతారంటే ఈ పాపమే నీకు మరణాన్ని కొని తెచ్చిపెట్టింది. నువ్వు ఇప్పుడు ఎంత సుఖంగా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాల్లో నువ్వు పోతావు. నువ్వు చూసుకోవాల్సిందంటే ఈ మరణాన్ని తప్పించి రక్షణలోకి నడిపించగలిగే ఆ యేసు ప్రభువుని మేము నమ్ముకున్నాం. హల్లెలూయా. ఒకవేళ అటువంటి సూత్రం ఇంకెక్కడన్నా ఉంటే చూపించు. కాబట్టి చాలామంది మధ్య ఈ సువార్త చెప్తుంటే అంటున్నారండి, మీరెందుకు సువార్త చెప్తున్నారు, మీరెందుకు మత ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు, పిచ్చోడా క్రైస్తవులు కాదురా మేము చెప్పేది క్రైస్తవులు కాని వాళ్ళకే చెప్తున్నాం, ఓపెన్గా చెప్తున్నా. మేము చెప్పేదే యేసుక్రీస్తు తెలియని వాళ్ళకి, మేము చెప్పేదే ఈ జన్మ పాపాన్ని నుంచి పరిహారము ఇవ్వగలిగే ఒక యాగం ఉంది, ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారానే ఈ మరణం అనే శాపం నుంచి ప్రతి మనిషి విముక్తి పొందుతాడని ఎవడికి తెలియదో ఆడికే చెప్తాం. ఇందులో మొహమాటం లేదు, డౌట్ లేదు. ఒకవేళ ఈ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం నువ్వు మతం అంటావా? ఎస్, నాకు ఆ మతమే కావాలా. హల్లెలూయా. లేదు ఇది ఒక కులం అంటావా? నో ప్రాబ్లం, ఈ కులమే కావాలి నాకు, ఈ కులమే కావాలి నాకు. ఏమండి, ఎవడన్నా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయి చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు అనుకోండి, ఆడి దగ్గరికి ఎవడన్నా ఎత్తడానికి వస్తే నువ్వు నా కులపోవడమేనా, నా మతం అవడమేనా అయితే ఎత్తంటావా? ఎవడనన్నా చచ్చిపోయే ముందు ఆ సావు నుంచి బతికించగలిగేవాడు ఎవడైనా దేవుడే నీకు. అలాంటప్పుడు ఈ మరణాన్ని నుంచి రక్షించగలిగే దేవుడు అత్యంత అన్ని ఎవిడెన్స్తో పాటు ఈ వాక్యములోని, ఈ లోకంలోని అన్ని మత గ్రంథాల్లోని ఆయన గురించి నిక్షిప్తంగా రాయబడిన తర్వాత ఆయన గురించి చెప్పకుండా ఎలా ఉంటాం? ఈ దేవుడు నువ్వు ఏ మతం అన్నా పులుము, ఏ కులం అన్నా పులుము, నువ్వు ఏదన్నా పులుము, నాకు కావలసిన దేవుడు ఎవరంటే ఏ దేవుడైతే ఈ పాపము సంపాదించిన మరణాన్ని నుంచి నన్ను తప్పిస్తాడో ఆ దేవుడు కావాలి. ఆ దేవుడి గురించి ఇక్కడికి వచ్చాం మనం. హల్లెలూయా. ఆ మరణం నుంచి ఈ లోకమంతా తప్పించబడాలని మనం సువార్త చెప్తున్నాం. డెఫినెట్గా సువార్త క్రైస్తవులకి చెప్పం, క్రైస్తవేతరులకి చెప్తాం. ఇందులో మొహమాటం ఏం లేదు. దీన్ని నువ్వు ఎవడో ఆపలేడు. ఎందుకు ఆపలేడు తెలుసా? ఈ ఆజ్ఞ ఇచ్చింది సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. ఈ సువార్తను ఆపడానికి చక్రవర్తులు వచ్చారండి. ఈ సువార్తను ఆపడానికి ఈరోజు చూసేదే ఉంది. పూర్వపు కాలంలో ఈ సువార్తను ఆపుదామని సువార్త చెప్తున్న 12 మందిలో 11 మందిని చంపేశారు. అయినా సువార్త ఆగలే. ఎందుకంటే ఈ సువార్త ఆగేది కాదు. ఈ సువార్త అగ్ని వంటిది. ఈ సువార్త ప్రతి మనిషికి, ప్రతి కులం వాడికి, ప్రతి ప్రాంతం వాడికి కావాలి. ఎందుకంటే ఎవరైతే ఈ పాపాన్ని అర్థం చేసుకుంటారో, ఈ పాపం తెచ్చిన మరణాన్ని అర్థం చేసుకుంటారో, ఆ రోజు దేవుడి దగ్గర నువ్వు ఎందుకు వస్తావు తెలుసా? ఈ మరణాన్ని నుంచి తప్పించి నిత్య జీవములోకి తీసుకెళ్ళగలిగే రక్షకుడైన ఆ యేసుని నేను నమ్ముకున్నాను అని ఆ రక్షణ అనుభవం గురించి, ఆ రక్షణ ఆధిక్యత కోసము, ఆయనతో యుగయుగాలు జీవించగలిగే గొప్ప భాగ్యము కోసము ఈ మనిషిని దేవుడు ఎంత మంచి ఉద్దేశం చేసుకున్నాడో అటువంటి మంచి రూపంలోకి మళ్ళా యేసుక్రీస్తు ద్వారా నువ్వు మళ్ళా ఆయన దగ్గరికి చేర్చబడే ఆ గొప్ప భాగ్యము కోసమే
ఈ దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఒకవేళ కానీ ఈ రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికితే ఆయన ఏమన్నాడు, ఈ లోకంలో నీకు కావాల్సినవన్నీ నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకంటే ఆయన రక్షకుడు, ఆయనే ఈ లోకము కడుక్కోలేని, ఏ కార్యము చేత కూడా సరిచేయబడని ఈ పాపం అనే వైరస్ను తీసి ఈ మరణాన్ని నుంచి మనకు జయాన్ని ఇవ్వగలడు అని మీకు తెలియజేస్తున్నాను. ఒకే ఒక వాక్యము, నేను చాలాసార్లు బోళ్ళని వాక్యాలు చెప్పాను కానీ ఇప్పుడు ఒకే ఒక వాక్యం చదివించి వాక్యం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, హల్లెలూయా, ఈ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, ఈసారి ఎక్కువ చెప్పాలి. ఏంటి? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు అర్థమైందా కృప అంటే ఏంటో? కృప అంటే అమ్మాయి పేరు కాదు, ఇది కృప అంటే. కృప అంటే నీకు పెళ్ళి అయిపోవడం కాదు, పిల్లలు పుట్టేయడం కాదు, ఇల్లు కట్టేసుకోవడం కాదు, సమృద్ధి కాదు. ఇవన్నీ దేవుని దయ. ఆయన ఇస్తాడు, ఆయన పిల్లలకి ఏం కావాలో ఇస్తాడు. ఆకాశ పక్షులు పోషిస్తాడు, నిన్ను పోషిస్తాడు. ఈ జీవన ప్రయాణంలో ఆయనకు దగ్గరగా చేర్చుకోవడానికి నిన్ను రకరకాల పరిస్థితుల నుంచి పట్టుకెళ్తాడు. ఒకసారి కిందకు పట్టుకెళ్తాడు, ఒకసారి పైకి ఎత్తుతాడు. ఇవన్నీ జరుగుతాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీరు మీ హాస్పిటల్కి వెళ్ళి మీరు చెక్ చేయించుకుంటే మీ ఈసీజీలో పైకి కిందకి వస్తాయి. స్థిరంగా గొప్పవాళ్ళలాగా ఉన్నామంటే పోయినట్టే, స్థిరంగా పేదవాళ్ళు పోయినట్టే. ఈసీజీలో ఎలాగైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో అలా అప్ అండ్ డౌన్స్ ఉంటేనే నువ్వు బతికున్నావని అర్థం. లేకపోతే బతికి ఉన్నవారు కానీ మీరు మృతులే అంటాడు. కాబట్టి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఇది కృప అంటే. ఈ కృప దేవుని అత్యున్నతమైన ప్రేమలోంచి వచ్చింది. కాబట్టి దీవెని ఇచ్చినప్పుడు ఏమంటారు? తండ్రి ప్రేమ, కుమారుని తండ్రి యొక్క ప్రేమ, కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య స్నేహం. యేసుక్రీస్తు నుంచి ఏమొస్తుంది? కృప వస్తుంది. ఆ కృప ఏంటి తెలుసా? ఈ పాపము వల్ల వచ్చిన మరణాన్ని నుంచి నిన్ను తప్పిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానము మనం కలిగి ఉండి దేవుని సన్నిధిలోకి ది ఫస్ట్ ప్రయారిటీ మనం ఎందుకు వస్తామంటే ఈ రక్షణార్థమే వస్తాం మనం. హల్లెలూయా. ఈ రక్షణ మనకు అర్థమైతే, ఆయన రక్తంలో నువ్వు కడగబడితే, ఆయనతో మాట్లాడడం నీకు తెలిస్తే, ఆయనతో నడిచే అనుభవం నీకుంటే, ఈ లోకంలో ఎన్ని కష్టాలున్నా ఈ కష్టాలన్నా భరిస్తావు. కానీ ఆ దేవుని సన్నిధి నుంచి ఎప్పటికీ ఎడబాయని ఒక స్థితిలో ఉండాలని నువ్వు కోరుకుంటావు. హల్లెలూయా. అందుకోసమే దేవుణ్ణి నమ్ముకున్నామండి. ఇది వేరే మతం కాదు, కులం కాదు, ఏమీ కాదు. ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ లోకంలో దీన్ని మనకి జయించి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినారు. ఇది మీ వలన కలిగినది. హలో, మీ ప్రార్థన కాదండి. చెయ్యండి ప్రార్థన, సరిపోద్దా? నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నీ పాపం నువ్వు కడుక్కోగలవు? ఈ బంగాళాఖాతం అంతా ఇచ్చేస్తాను, కడుక్కుంటావా? నీ పాపాన్ని కడుక్కోలేవు. కాబట్టి ఇది మీ వలన కలిగిన, చివరికి నీ క్రైస్తవ భక్తి కూడా సరిపోదు. అంటే ఆయన కృప సంపాదించుకోవడానికి నీ జీవితంలో ఏ మంచి కార్యము కూడా సరిపోదు. కృప అంత ఉన్నతమైనది, కృప అంత ఉన్నతమైనది. ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని వరమే. తర్వాత అది క్రియల వలన కలిగినది
కాదు. అర్థమైందండి? హలో, చాలా జాగ్రత్త వినండి. అది క్రియల వల్ల కలిగినది కాదు. నేను నా జీవితం అంతా సేవ చేసేసిన ఈ సేవను బట్టి నాకు రక్షణ రాదు. మీరెన్ని ఉపవాసాలున్నా ఉపవాసాలు బట్టి రక్షణ రాదు. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత మంచి కార్యాలు చేసినా, ఆ మంచి కార్యాలు మంచిదే కానీ ఆ మంచి కార్యాలు ఈ పాపాన్ని కడిగే శక్తి దానిలో లేదు. చివరికి ఏమి ఆడవాలంటే యేసుక్రీస్తు కృప ఆడవాలి. అందుకే మనం ఇక్కడికి వస్తున్నాం. హల్లెలూయా. అందుకే అంటాడు, అది క్రియ వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ్డానికి వీల్లేదు. హల్లెలూయా. ఇది కోర్ క్రిస్టియన్ థియాలజీ చెప్తున్నా. ఏమండి, అందువల్ల మేము క్రియ చేయక్కర్లేదంటే బుద్ధిహీనత. అది అందుకని మేము క్రియ చేయక్కర్లేదంటే బుద్ధిహీనత. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తులో కడవబడతావో, ఎప్పుడైతే యేసుక్రీస్తులో బ్రతుకుతావో అప్పుడు ఆ క్రియలు బై ప్రోడక్ట్స్, హల్లెలూయా, ఆటోమేటిక్గా వస్తాయి. అర్థమైందండి? అవి ఆటోమేటిక్గా వచ్చేవి. మొన్నటి దినాన బొబ్బులు వెళ్ళాను. ఒకళ్ళు ఆక్సిజన్ ప్లాంట్ పెట్టుకున్నారంటే ఆక్సిజన్ ఎలా తయారు చేస్తారంటే లిక్విడ్ ఆక్సిజన్ వస్తుంది అన్నారు. ఈ లిక్విడ్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే స్టీల్ ప్లాంట్లో బై ప్రోడక్ట్. స్టీల్ ప్లాంట్లో మెయిన్ ప్రోడక్ట్ ఒకటి వస్తుంది, దాని సైడ్లో ఆటోమేటిక్గా లిక్విడ్ ఆక్సిజన్ వస్తుంది. అలాగా నీ సత్క్రియలు దేవునిలో ఉంటే ఆటోమేటిక్గా వచ్చేవి. కానీ నువ్వు సత్క్రియలు చేసి ఈ కృపను పొందలేవు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఫైనల్గా చెప్తున్నాను. ఈ కృప గురించి మీరు అర్థం చేసుకుందంటే ఫస్ట్ స్టెప్, కృప పొందాలంటే ఏం చేయాలంటే కృప పొందడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే ప్రయత్నిస్తే వచ్చేది కాదు ఇది. హల్లెలూయా. నువ్వు తలకిందలు తపస్సు చేసినా రాదు నీకు. నీ ఏ యాక్టివిటీ కూడా, నీ ఏ మంచితనం కూడా యేసుక్రీస్తు నిన్ను కడిగి మరణములో నుంచి బయటికి తేగలిగే అంత క్రియ నీలో లేదు. కానీ దేవుడిలో ఆ కృప, ఆ యేసుక్రీస్తు కృప వలనే మనందరం కూడా ఆ నిత్య జీవములోకి మనం నడిపించబడతాం. అటువంటి స్థితిలోకి మనందరం కూడా ముందుకెళ్ళాలని ఒక్కసారి చివరిగా రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. పని చేయువానికి, అలా కాదండి, రోమీయులు 4:4, పని చేయువానికి జీతము రుణం. అంతే కదండి. ఏమండి, మీరు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కదా, మీరు ఉద్యోగం చేసిన తర్వాత జీతం అప్పుగా ఇస్తారా లేకపోతే దయచేసి ఇస్తారా? ఇవ్వరు కదండి. అందులో క్లియర్ చెప్తాను, పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ధన్యతలో తీసుకొస్తాడు కానీ నీ క్రియలను బట్టి నన్ను ధన్యతలోకి తెస్తాడని నువ్వు ఆలోచించుకోవద్దు. నువ్వు ఎంత భక్తి చేసినా ఆయన కృప పొందడానికి ఒక మానవుడిగా నీకు అర్హతలోకి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటండి? ఇప్పుడు ఎంత ప్రార్థన చేసినా కావాల్సింది ఏంటి? యేసుక్రీస్తు కృప. ఈ కృపని మనం అర్థం చేసుకొని మన జీవితాల్లో, బైబిల్లో అంటాడు, పౌలు గారు అంటారు, బతుకుతుంది. గల్తీలు రాసిన పత్రిక 2:20 అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడును నేను కాను, క్రీస్తే. హల్లెలూయా. ఈ రక్షణలోకి రావడమంటే ఇంకో నువ్వు బతికేది నువ్వు కాదు, క్రీస్తే. కాబట్టి క్రీస్తు నా యందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను,
ఏమన్నాడు? పౌలు గారు అంటున్నాడు, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలన కలిగినదైతే ఆ పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. ఇది చాలా డీప్ సబ్జెక్ట్ అండి. మీరందరూ కూడా దేవుళ్ళో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఒకవేళ నీ క్రియలే కానీ నిన్ను పాపం నుంచి దాటించగలిగితే, నువ్వు సంపాదించిన మరణం నుంచి దాటించగలిగితే యేసుక్రీస్తు చచ్చిపోవడం వేస్ట్ అంటున్నాడు ఇక్కడ. కాబట్టి దేవునిలో ఉన్నవారు ఇక సిలువలో ఆయనతో పాటు సిలువేయబడ్డారు. కాబట్టి ఇక బ్రతికి ఉన్నది నేను కాదు, నాలో క్రీస్తే. క్రీస్తు నీలో బతికి ఉంటే నువ్వు చేస్తే భక్తి ఈజ్ అ బై ప్రొడక్ట్. ఇట్ ఈస్ ఆటోమేటిక్, ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్. నువ్వు చేసే క్రియ కాదు, న్యాచురల్గా నీలోంచి ఆ రేడియేషన్ అనేది వస్తుంది. దాన్ని చూసి ఏమాత్రమో నువ్వు అతిశయపడక్కర్లేదు. కానీ ఎంత భక్తి పరుడికైనా ఎంత పాపికైనా కావాల్సిందేంటి? యేసుక్రీస్తు కృప. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఈ మాటలు మీకు అర్థమైనట్లయితే దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాం, నిజంగా ఈ ఉద్దేశం కలిగి నిజంగా ఈ రక్షణార్థమై ఎంతమంది వస్తున్నామండి? స్టార్టింగ్ అనుకుంటాం కానీ దాని తర్వాత ఈ రక్షణ అనేది పక్కెళ్ళిపోయి ఈ లోకంలో మన అవసరతలన్నీ కూడా ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవుడి దగ్గరికి ఆ కృప నిమిత్తము మనందరినీ దేవుడు ఇక్కడ తీసుకొని వచ్చి ఆయన మనలో జీవించి మన ద్వారా ఆయన రాజ్య విస్తరణకు దేవుడు మీ అందరినీ కూడా వాడుకొనుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడా మా నాయన, కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం నాయన. ఈ జ్ఞానము మాకు మా తెలివికి మించినది. ఇదిగో మనుష్యుల్లో మరి నాయన నీ జ్ఞానం పెట్టున్నాను చెప్పావు, కానీ ఆ జ్ఞానం కూడా నీ పరిపూర్ణమైన కార్యాలు తెలుసుకోవడానికి సరిపోదు అని కూడా నువ్వు రాసిపెట్టావు. నువ్వు అనంతమైన దేవుడు తండ్రి. నిన్ను మేము చేరడానికి నాయన మేము ఇసుక రేణువుల వంటి వారము. ఇదిగో నరుని నువ్వు లక్ష్య పెట్టుకుంటూ వాడేపాటి వాడు అని బైబిల్లో రాసిపెట్టుంది నాయనా. ఒక 10 అంతస్తులు మేము ఎక్కితేనే కింద ఉన్న మనిషి ఒక పురుగులా కనిపిస్తాడు. అయినా నువ్వు పరలోకంలోంచి ఇదిగో మేము మా ఇళ్లల్లో కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీటిని కూడా చూస్తున్న ప్రేమ గల దేవుడు. నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఈ లోకం అర్థం చేసుకోలేకపోతుంది తండ్రి. ఇదిగో నీ సన్నిధికి వస్తున్న మేమందరం కూడా నీ కృప అంటే ఏంటో ఇంతవరకు మేము అర్థం చేసుకోలేకపోయాం నాయన. ఈ లోకంలో ఒక 70-80 సంవత్సరాలు బ్రతికేసే ఈ లోకం కోసం ఉన్న ఆరాటం, మేము ఆల్రెడీ పాపపు బీజముతో ఈ లోకంలో ఉన్నాం. ఈ పాపము నుంచి తప్పించి నిత్య జీవములో నాయన నీతో పాటు యుగయుగములు జీవించగలిగే ఆ రక్షణ ఆనందములోకి మేము ప్రతి ఒక్కరూ నడిపించబడ్డానికి నీ కృపను దయచేయండి. ఇదిగో ఏ సైతానైతే పాపాన్ని, ఆ పాపము వల్ల వచ్చిన జీతాన్ని తక్కువ చేసి ఈ లోకాన్ని పక్కదారి పట్టిస్తుందో అటువంటి ప్రతి చీకటిని యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఇదిగో దేవుని బిడ్డల్లో కూడా, ఇదిగో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళలో కూడా, దేవునికి దగ్గరగా వచ్చిన వాళ్ళలో కూడా ఇదిగో పాపము గురించి ఒక చిన్న అలసత్వము, చిన్న క్యాజువాలిటీ, పర్లేదులే అనే ఒక లేజినెస్ తీసుకొని వచ్చి మళ్ళా ఆ పాత స్థితిలోకి, ఆ రోత స్థితిలోకి 2 పడవల మీద కాళ్ళు వేసి నడుస్తున్న క్రైస్తవ జీవితాలు కొన్ని లక్షల మంది ఉన్నాయి తండ్రి. ఇదిగో దేవుని మందిరంలో కూడా ఈ సైతాను ఇదిగో ఎంటర్ అయ్యి ఇటువంటి నూన్యమైన ఇదిగో మరి జ్ఞానము లేని, ఇదిగో తెలివి లేక నా జనులు నశించిపోతున్నారని నువ్వు బైబిల్లో తెలియజేశావు. కాబట్టి ఈ జ్ఞానాన్ని ఈరోజు ప్రకటిస్తుండగా ఇదిగో తల వంచిన ప్రతి బిడ్డ కూడా పాపము విషయమైన ఆ మెలకువను దానికి దయచేసి, ఇదిగో పాపము విషయమైన మెలకువను వారికి దయచేసి, నీ నుంచి పొందుకోవాల్సిన కృపవశ్యమైన జ్ఞానాన్ని వారికి దయచేసి,
దానికోసం వారు ప్రయాసపడి ఇదిగో నీ కోసం బ్రతకడానికి, ఇంకా నీ బ్రతుకేదైతే క్రీస్తే చావైతే మేలు అని పౌలు గారు చెప్పినట్లు, ఇదిగో నేను యేసుతో పాటు ఇదిగో సిలువ వేయబడ్డాను, ఇక నాలో బ్రతుకుతుంది నేను కాదు క్రీస్తే అని చెప్పగలుగునట్లు మా భక్తి ప్రయాసతోనో ప్రయత్నంతోనో వచ్చేది కాక, మా భక్తి నువ్వు నాలో ఉన్నప్పుడు వచ్చే ఒక న్యాచురల్ బై ప్రోడక్ట్ లాగా మా నిష్కలమైన భక్తి మేము చేయగలిగినట్లు మందరినీ కృప చూపించి తలవంచిన ప్రతి బిడ్డను దీవించమని, ఇదిగో దేవుని వాక్యంలో ఎంతగానో నాటపడిన ఈ బిడ్డలందరికీ తెలియజేసిన ఈ వాక్యాన్ని బట్టి వారు ఈ నిజమైన దేవునిని ప్రకటించడానికి కావలసిన శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, హృదయంలో అటువంటి మంటను పరిశుద్ధాత్మ ద్వారా పెట్టి బిడ్డలందరినూ దీవించమని మా ప్రభువు రక్షకుడు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.